అత్తమ్మ నాకేమన్నా వేడిగా కారంగా తినాలనిపిస్తుంది అత్తమ్మ, ఏమన్నా చేసి పెట్టారా? ఏం చెయ్యాలమ్మా? మీ ఇష్టం అత్తమ్మ. మిర్చిలు తింటారా లేకపోతే పకోడీ చెయ్యాలా? వద్దమ్మా, దాంట్లో ఆయిల్ ఉంటుంది బాగా, నాకు ఆయిల్ లేకుండా ఏదన్నా చేసి పెట్టండి. అయితే మసాలా కుడుములు చేద్దామా? చేద్దాం, బాగుంటాయి అమ్మా, చేసి పెట్టండి. చేసి పెడతా. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా అత్తమ్మ మసాలా కుడుములు ఎలా చేస్తారో చేసి చూపిస్తా అన్నారు. దాన్ని ఎలా చేయాలో ప్రాసెస్ని చూద్దాం. దానికంటే ముందు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. 50 గ్రాములు మిర్చి, ధనియాల పొడి, దాల్చిన చెక్క, అల్లం వెల్లిపాయలు, స్టార్ పువ్వు, ఏలకులు, లవంగాలు, ఇంగువ, ఉప్పు, పప్పు 1 గంట ముందు నానబెట్టుకోవాలి. శనగపప్పు, ఇది గోధుమ పిండి, ఇది బియ్యం పిండి. అత్తమ్మ, ఈ మసాలాలు అన్నీ చూపించాలి కదా, వీటిని ఇప్పుడు ఏం చేయాలి? మనం మిక్సీ పట్టాలి వీటిని అన్నిటిని. సరే, వీటిని మిక్సీ పట్టుకుంటాం. ఇప్పుడు మనం ఈ నానబెట్టుకున్న పప్పు కూడా ఉంది కదా, వీటితో పాటే కలిపి మిక్సీ పట్టుకుంటారా లేకపోతే సపరేట్గా పట్టాలి? పప్పు సపరేట్గా పట్టాలా? తర్వాత మిక్సీ చేసుకోవాలి. అన్ని రెండు మసాలాని కూడా పప్పుని కూడా మిక్సీ మొత్తం కలిపేసుకోవాలి. సరే, మిర్చి, ధనియాల పొడి 2 స్పూన్స్, అల్లం ఎల్లిపాయ, లవంగాలు, ఇలాయచీ, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. అంతా ఇంగువ వేసుకుంటున్నాను. మిశ్రమాలన్నిటినీ గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. దీన్ని సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. మసాలాను గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ నానబెట్టిన శనగపప్పును కూడా అలాగే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. దీన్ని కూడా ఇదే ప్లేట్లో పక్కకు తీసుకుంటున్నాను. పప్పులో వాటర్ వేయొద్దండి, వాటర్ వేస్తే మెత్తగా లూజ్గా అయిపోతుంది. అత్తమ్మ, మిక్సీ పట్టుకోమని చెప్పారు కదా, నేను పప్పును సపరేట్గా మసాలాను సపరేట్గా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి? కలుపుకోవాలా? అదేదో మిక్సీలో రెండింటిని ఒకేసారి కలుపుకొని మిక్సీ చేసుకుంటే అయిపోతుంది కదా. మసాలాలు తొందరగా రంగవు కదా, అందుకే సపరేట్గా చేసుకున్నామా? ఓకే, దీన్ని ఇప్పుడు నేను కలిపేస్తాను. అత్తమ్మ, అయిపోయింది, కలిపేసుకున్నాను. అత్తమ్మ, ఈ రెండింటిని కలిపేసుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఇప్పుడు బియ్యం పిండి గోధుమ పిండి కలిపి కొంచెం వాటర్ పోసి గట్టిగా కలపాలి. మనం అంటే మన రొట్టె చేసేలాగా కలుపుకోవాలా? సరే, కలుపుకుందాం. అత్తమ్మ, గోధుమ పిండి బియ్యం పిండి రెండింటిని కలుపుకోవాలని చెప్పారు. నేను ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకుంటున్నాను.
అత్తమ్మ, నేను ఇది పిండి ముద్దలాగా కలిపేసుకున్నాను మొత్తం. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాం? మనం చిన్న చిన్నగా రొట్టెలాగా పిండి తీసుకొని రొట్టెలాగా చేసి దాంట్లో అది పప్పు పెట్టాలి, మసాలా పప్పు పెట్టాలా? సరే, అలా చేసి చూపించండి నాకు. ఇప్పుడు మనము నూనె చేతికి అంటించుకొని రొట్టె చేద్దాం, రొట్టెలాగా చేసి ఇక తర్వాత పిండి అది పప్పు పట్టింది ఉంది కదా, అది లోపల పెట్టి కుడుము చేయాలి. ఇలా ఫోల్డ్ చేయాలి. అమ్మా, ఇది శనగపప్పుతో కాకుండా ఇంకా వేరే పప్పులతో కూడా చేసుకోవచ్చా? అవును, చేసుకోవచ్చు. కందిపప్పుతో చేస్తారు, మినపపప్పు, శనగపప్పు నానబోసి అవిటితో కూడా చేస్తారు. వాటితో కూడా చేస్తారు. అవును, కానీ రుచి శనగపప్పుతోటే ఎక్కువ. ఈ మసాలా కుడుముల్ని ఎక్కువగా నార్త్ ఇండియన్స్ వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. మేము కూడా నార్త్ ఇండియన్సేనండి. ఈ తెలంగాణకు వచ్చి స్థిరపడిపోయాము. ఈ మసాలా కుడుముల్ని మేము ఒక ప్రత్యేక ఫెస్టివల్లో చేసుకోవడం జరుగుతుంది. అది ఏంటి అంటే, తెలుగు వాళ్ళకి అట్ల తద్ది ఎలా చేసుకుంటారో మాకు కూడా ఒక పండగ అనేది ఉంటుంది. అది కర్వ చవితి. ఆ రోజు మేము పొద్దున్న నుంచి నైట్ వరకు ఉపవాసం ఉండి చంద్రుణ్ణి చూసి పూజ చేసిన తర్వాతకే మేము ఈ నైవేద్యాన్ని స్వీకరిస్తాము. అప్పుడు చేసుకునేది ఈ మసాలా కుడుములో ఒక ప్రత్యేకంగా చేసుకోవడం జరుగుతుంది. అది ఈరోజు మీకు పరిచయం చేయడానికి మేము ఈ మసాలా కుడుముల్ని చేసి చూపిస్తున్నాము. అమ్మ, ఇలా చేసేసారు కదా మీరు, ఇప్పుడు వీటిని ఏం చేద్దాం? పొయ్యి మీద నీళ్లు పెట్టాలి. ఎసరు పెడితే ఎసరు మసులుతా ఉంటే ఎసరులో వేసేసి ఉడకపెట్టుకోవాలి. సరే, స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఒక పెద్ద గిన్నెని పెట్టుకుంటున్నాను. దీంట్లో మనం వాటర్ వేసుకుంటున్నాను. హాఫ్ వరకు వేసుకుంటున్నాను. నీళ్ళు మరగడానికి పెట్టుకుంటున్నాను. నీళ్లు మరుగుతున్నాయి, చూద్దాము ఒకసారి. సౌండ్ వస్తుంది. అత్తమ్మ, ఇప్పుడు ఇవన్నీ ఈ నీళ్ళల్లో వేసుకుంటున్నా. వేసి ఉడకబెట్టాలి కదా. మరి ఇవన్నీ ఇలా వేస్తున్నాం కదా, ఒకటొకటి అతుక్కపోవా లోపల? అతుక్కపోవు, మంచిగా మసలనియాలి కదా నీళ్ళు. మసులుతా ఉంటే అతుక్కో. ఇలా చేయడం మీకు ఎవరు నేర్పించారు? మా అమ్మ నేర్పించింది, మా తాత, మా నాన్న వాళ్ళ నాన్న. ఇప్పుడు ఇవి ఉడకడానికి మూత పెట్టేసుకుంటున్నాం. చూడండి, ఉడికి పైకి ఇలా వాటర్ పైన తేలాయి. మనం వేసినప్పుడు కిందికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఉడికి పైన ఇలా తేలుకుంటూ కనిపిస్తున్నాయి. చూడండి, చుక్క ఆయిల్ లేకుండా చేసుకునే మసాలా కుడుములండి, చాలా బాగుంటాయి. ఈ మరుగుతున్న వాటర్లో వేసి చాలాసేపు అయింది కదా, ఉడికినాయా లేదా ఎలా అంటే ఎలా తెలుసుకోవాలి?
అంటే ఎట్లా చూడాలంటే ఇట్లా చేసి చూడాలి. అతుకుతేనేమో ఉడకలేదు, మన చేతికి అంటటం లేదు కదా, ఉడికినట్టు. అంటే ఇడ్లీ లాగా. ఇడ్లీ లాగానే. ఇప్పుడు ఉడికిందా మొత్తం? ఉడికింది. సరే, ఇప్పుడు మనం ఒక ప్లేట్ లో తీసుకుందాం. మరి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసేయండి. కుడుములు అయిపోయినాయి కదా, ఇప్పుడు ఈ కుడుములు వేసి ఉడకపెట్టుకున్న ఈ వాటర్ ఏం చేస్తారు? అందులో పిండి ఉంది కదా, అంబల్లాగా తయారైంది, గంజిలాగా. కొంచెం ఉప్పు వేసుకొని తాగొచ్చు, సలువ చేస్తుంది, మంచిగా ఉంటుంది. అవునా? అంటే దీని వల్ల ఉపయోగం ఉంది, ఆ వాటర్ వల్ల కూడా ఉపయోగం ఉంది మంచిగా. ఇది ఒకటో రెండు తినేసి అది తాగేసేయాలి, సూపర్ గా ఉంటుంది. అయిపోయింది కదా, తిన్నాము. ఇప్పుడు మసాలా కుడుము తయారైంది, ఇప్పుడు తిని చూద్దాం. సరే. వేడిగా ఉంది కదా. బాగుందండి, వేడివేడిగా, కారం కారంగా. నేను అడిగినట్టే మా అత్తమ్మ నాకు ఈ మసాలా కుడుములు చేసి పెట్టింది, నేను హ్యాపీగా తింటున్నాను. మీరు కూడా కావాలంటే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా మసాలా కుడుములు చేసుకొని తినేయండి. సూపర్గా ఉన్నాయి.